ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మనం ప్రతిరోజు ఎవరు చెప్పిన మాటలు వింటూ ఉంటాం, ఎవరు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచుతూ ఉంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం ముందు నీ మనసు ఉంచితే, ఆయన మీద నువ్వు ధ్యానం చేస్తే, ఆయన వాక్యములను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఆశ్చర్యకార్యములను లక్ష్య పెడితే, దేవుడు నిన్ను బట్టి సంతోషించి ఇంకా నీ జీవితంలో ఎన్నో మేలు, ఇంకా నీ జీవితంలో ఎన్నో కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక మాట ఇంక జ్ఞాపకం చేస్తాను. 105వ కీర్తన 2వ వచనం, ఆయన ఆశ్చర్యకార్యములు అన్నిటిని గురించి సంభాషణ చేయుడి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన చేసిన ఆశ్చర్యకార్యముల గురించి ఏం చేయాలంట? సంభాషణ. మనం కూర్చొని వ్యవహారాలు పెట్టుకుంటాం, ఆమె ఎట్లనింది, ఈమె ఎట్లనింది, ఆయన అలా చేశాడంట, ఇలా. ఇవి కాదు సంభాషణ మనం చేయాల్సింది. దేవుని ఆశ్చర్యకార్యములను నువ్వు సంభాషణ చేయాలి. ఆయన మన జీవితంలో చేసిన కార్యములన్నీ మన హృదయంలో భద్రపరచు. ఆయన ఏం చేశాడంటే ఏమైనా చేయగలడు, ఏదైనా నీకు ఇవ్వగలడు. నీకన్నిటి నాట్యముగా చేసేదేవుడు, దుఃఖ దినమును సమాప్తం చేసేదేవుడు. చూడండి, ఎక్కువగా క్రీస్తు ప్రభు ఎక్కువగా మార్తా మరియ ఇంట్లో ఉండేవాడు, ఎక్కువగా అక్కడే గడిపేవాడంట. కానీ ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభు వేరే ఊరికి వెళ్తే కొన్ని రోజులు రాకుండా ఆగిపోయాడు. అప్పటికే లాజరుకు జబ్బు పడింది, ఇప్పుడే మంచాన పట్టుకున్నాడు. ఈయన త్వరగా ఇక చనిపోతాడని కబురు పెడితే యేసయ్య రాలేదండి, అక్కడే ఉన్నాడు. కానీ ఈయన వచ్చేసరికి చనిపోయి పాతి పెట్టడం జరిగిపోయింది. అప్పటికి పాతి పెట్టబడి 4 దినాలు అయిపోయింది. అప్పుడు వచ్చాడు యేసయ్య. అప్పుడు అందరూ ఈ మార్తా మరియ అని అంటున్నారు, ఆయన ఎక్కువగా చేర్చుకునేవారు మీరు, ఆయన మీకోసం ఏం చేశాడని. ఆయన బతికించవచ్చు కదా, ఆయన ఆమెన వాక్యం చెప్తాడే, మీ తమ్ముని లేవనెత్తచ్చు కదా, ఆ జబ్బు నుండి ఆ మంచం నుంచి లేవనెత్తచ్చు కదా అని ఎన్నో అపహాస్యంగా ఎన్నో మాట్లాడారు, ఎన్నో ఎగతాళి చేశారండి. మీరు ఆయన చేర్చుకోవడం పొరపాటు అని ఎన్నో మాట్లాడుంటారు. ఈరోజు మన జీవితంలో కూడా హేళనాస్పదమైన మాటలు వస్తూ ఉంటాయి. చర్చికి వెళ్తున్నారు కదా, మీకేం జరిగింది? మీ జీవితంలో ఒక ఇల్లైనా లేదు, మీకు మీ జీవితంలో ఒక కార్యమైనా జరగలేదు, ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, ఇంకా దిగజారిపోయారని ఎన్నో మాటలు మనకు కూడా వస్తూ ఉంటాయి. కానీ ప్రభు అంటున్నాడు, భయపడకండి, నేను మీ జీవితంలో ఆశ్చర్యకార్యము చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు రానే వచ్చాడండి. వస్తే మరియ పరిగెత్తుకుంటా వెళ్ళింది, కథంతా చెప్పేసింది. ఎక్కడున్నాడంటే ఆల్రెడీ సమాధి చేయబడ్డాడు. అయితే మనం సమాధి వద్దకు వెళ్దాం. అక్కడికి ఎందుకు ప్రభు అంటే, మీరు రండి, వెంటనే ఆ తలుపు తీయండి. అవంటా ఉంది, వాసన వస్తుందయ్యా అంటే, మీరు తలుపు తీయండి చెప్తాను. తలుపు తీసిన వెంటనే లాజరు బయటికి రమ్మని ఒక్క మాట చెప్పాడు. ప్రేత వస్త్రములు కట్టబడిన వాడే సజీవంగా లాజరు ఇప్పుడు బయటకు వచ్చేసాడు. ఆ హేళనాస్పదంగా మాట్లాడిన వారు, అవమానకరంగా మాట్లాడిన వారు నోళ్ళన్నీ మూసుకోబడి, ఆయన ఒక ఆశ్చర్యకార్యం చేస్తే దానికి అంతు ఉండదు, అది ఊహకు అందదు. ఆ అద్భుతానికి ఎవ్వరూ మాట్లాడలేకుండా అలా అవాక్కైపోయి చూడాల్సి వస్తుంది. ఈరోజు వీళ్ళ ఆనందానికి అవధులేవండి. ఇప్పుడు లాజరు బతికి సజీవంగా బయటకు వచ్చాడు. ఆ లాజర్ను ఆ ఇద్దరి సహోదరులకు అప్పచెప్పాడు. యేసయ్య నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేసేది. మీరు బలహీనంగా మాట్లాడకండి, అవిశ్వాసంగా మాట్లాడకండి, ఏం జరిగింది అని అనుకోబాకండి. ఆయన ఒక కార్యం చేశాడంటే అందరూ అలా చూడాల్సిందే, అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకారుడు. భయపడకండి, మీ జీవితంలో కూడా తప్పకుండా ఆయన ఆశ్చర్యకార్యములు చేయబోతుంది. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ధైర్యం తెచ్చుకోవాలి ప్రభు. నువ్వు ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు, మా జీవితంలో ఎన్నో చేస్తావు, ఇంకా చేయబోతున్నావు, నమ్మిక ఉంచినట్లు సహాయం అనుగ్రహించి, ఈరోజంతా నీ కాపుదల భద్రత నీ బిడ్డకు అనుగ్రహించి, నిత్యమునైనా ప్రభా నీ రెక్కల నీళ్ళలో నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ మాటలు మీరు విన్నారు కదా, ఈ మాటలను ధైర్యపరిస్తే, ఈ మాటలు నిన్ను బలపరిస్తే అందరికీ షేర్ చేయండి. తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్.